సోదరులారా, పరిశుద్ధ గ్రంథం నుండి లూకాసు వార్త 15వ అధ్యాయము 17వ వచనము నుండి. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలివారులకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలితో చచ్చిపోతున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకును విరోధముగా నీ ఎదుట పాపం చేసి తిని, ఇక మీదట నీ కుమారుడు అనిపించుకొనుటకు యోగ్యుడను కాను, నన్ను నీ కూలివారిలో ఒకరినిగా పెట్టుకొనమని అతనితో చెప్పుదననుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చాను. ప్రార్థన చేసుకుంటాను. ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. క్షణాలు, నిమిషాలు, గంటలు, దినములు, నెలలు, సంవత్సరాలు యేసు ప్రభువా పుట్టినది మొదలుకొని నాటి వరకు మీ కృపాక్షేమాలు ఉంచి మరో నూతన సంవత్సరాన్ని బహుమానంగా ఇచ్చి ఈ ఉదయకాలపు గడియలలో నీ ఆవరణములలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. యాడికి క్రైస్తవ కూడిక గృహం చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రములు. ప్రతి కుటుంబములో ప్రతి విధమైన అవసరాలు మీరు తీర్చండి. కొందరు ప్రభుత్వ శాఖల్లో, ప్రైవేటు సంస్థల్లో, మరి కొందరు రాత్రి పగలు విభిన్న రీతిగా ప్రయాసపడుతూ ఉన్నారు. చిన్నల మొదలుకొని యవనస్తుల కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. పిల్లలు ఉన్నతమైన చదువులు చదివి ఉద్యోగాల కొరకు, వివాహాల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. వారి యొక్క హృదయ కోరికలు నెరవేర్చండి. అనేక నెలల నుండి వాక్యం వింటూ మారు మనసు పొందని వారు ఉన్నారు. స్పందించండి. వారు మారు మనసు పొందినట్లుగా మీ కృపను దయచేయండి. అనేకులు రక్షించబడి ప్రభువులలో పాలు పొందుతూ విశ్వాసులుగా కొనసాగుతున్నారు. కానీ ప్రభు కార్యాభివృద్ధి కొరకు ప్రయాసపడే ప్రతి వారిని మీరు లేవనెత్తండి. యేసు ప్రభువా, సంఘము దినదినము విస్తరించినట్లుగా మీ కృపను దయచేయండి. ఈ సంవత్సరములో భూమి మీద నూతన స్థలాలలో, ప్రాంతాలలో, అనేక స్థలాలలో ప్రభు అయిన యేసుక్రీస్తును ప్రకటించుటకు మీ కృపను దయచేయండి. మా ఆధ్యాత్మిక జీవితములో లోకం వైపు, లోకాశల వైపు చూడకుండా విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసుక్రీస్తు వైపు చూచుచూ ముందుకు సాగుటకు మీ కృపను దయచేయండి. భూమి మీద జీవించినంత కాలము నీకు మహిమకరంగా జీవించుటకు మీ కృపను దయచేయండి. పౌలు గారు అన్నారు కదా, మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు తుదముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకొంటిని. ఆ దినము నీతిగల న్యాయాధిపతి నాకు కాక తన ప్రత్యక్షను ఆపేక్షించు వారందరికీ కిరీటం ఇవ్వబడుననే మాటను బట్టి మీకు స్తోత్రములు.
అయ్యా మీ కృపను దయచేయండి. దూషకుల మధ్య ఉన్నాము, శత్రువుల మధ్య ఉన్నాము. యేసు ప్రభు వెంట యూదా ఉన్నట్లుగా, నిన్ను అప్పగించినట్లుగా మమ్మల్ని అల్లరిపాలు చేయడానికి ఈ లోకము కంకణం కట్టుకుంది. అయ్యా మీ కృపను దయచేయండి. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించుననే మాటను బట్టి మీకు స్తోత్రములు. ఆ విధంగా జీవించుటకు మీ కృపను దయచేయండి. సేవ ఆరంభ దినం మొదలుకొని నాటి వరకు మా కొరకు ప్రార్థిస్తూ, ఆర్థికంగా సహకరిస్తూ, మా యోగక్షేమాలు తెలుసుకొని పలకరిస్తున్న ప్రతి వారిని దీవించండి. యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి వారిని కూడా దీవించండి. ఇప్పుడు కొద్దిసేపు నీ వాక్యమును ధ్యానిస్తుండగా మీ కృపను దయచేయమని యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తప్పిపోయిన కుమారుడు తన ఆధ్యాత్మిక జీవితములో ఎప్పుడైతే తండ్రిని జ్ఞాపకం చేసుకున్నాడో, తండ్రి ఇంటికి వచ్చాడో, అనేకమైన తండ్రి యొద్ద నుండి అనేకమైన ఆశీర్వాదాలు దొరికినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అది చిన్న కుటుంబం, 2 కుమారులు. తండ్రి ఏమో కుటుంబంలో ఎన్ని సమస్యలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా చక్కగా నెట్టుకొని వచ్చాడు తండ్రి. 2 పిల్లలు కూడా వయసులోకి వచ్చారు. రెండవ వాడు తండ్రితో తగవు పెట్టుకున్నాడు. నాకు రావలసిన వాటా ఇస్తావా, 4 పిలిపించి పంచాయతీ చేయమంటావా? అరే బాబు, ఈ సమాజంలో నేను ఎలాగూ జీవించానో, ఎలాగూ నడుచుకున్నానో 4 తెలియదు. ఈరోజు నన్ను బజారు పాలు చేస్తానంటావా? వద్దు బిడ్డ, నీకు కావలసిన తీసుకొని వెళ్ళని పంపించేశాడు. తండ్రి ఇంటిని విడిచి, సంఘాన్ని విడిచి లోకములోకి వెళ్ళే ప్రతి వారు ఆధ్యాత్మికంగా అభివృద్ధి పొందలేదు, కానీ వారు ఆధ్యాత్మికంగా పతనమయ్యారు. లోతు, అబ్రహామును బట్టి దేవుడు లోతును కూడా ఆశీర్వదించాడు. ఆదికాండం 13వ అధ్యాయములో లోతు కాపరులకు, పశువుల కాపరులకు కలహం వచ్చింది. కలహాలు ఎప్పుడు వస్తాయి? సంపద పెరిగినప్పుడు కలహాలు వస్తాయి. కలహాలు ఎప్పుడు వస్తాయి? నీవు ఒకరికంటే మరొకరిగా ఒక వృద్ధిలోకి వచ్చేకల్లే కలహాలు వస్తాయి. అబ్రహాము దేవుని స్నేహితుడు, అబ్రహాము విశ్వాస వీరుడు. తన సోదరులతో ఏమంటున్నాడంటే, మనము సహోదరులము, మనకేముండకూడదు, కలహం ఉండకూడదు. గుర్తుపెట్టుకో. ఈ దినాలలో సాతానుడు నీ ఐక్యతను చెడగొడుతూ ఉన్నాడు. నువ్వు గమనించడంలే. నువ్వు సాతానుకు దాసునుగా ఉపయోగపడుతున్నావు, అది నువ్వు గమనించడంలే. నువ్వు మోసపోతున్నావు. నా ఆధ్యాత్మిక జీవితములో నేను ప్రభును గణపరిచే విధముగా ఉన్నానా, దేవునికి అవమానం తెచ్చే విధముగా ఉన్నానని పరిశీలించుకుంటుంది బైబిల్. ఎప్పుడైతే కలహాలు వచ్చాయో
లోతు అబ్రహాముని విడిచి ఎక్కడికి వెళ్ళాడు? సొదొమ గోమొర తట్టు వెళ్ళాడు. లోతు కన్నులేమో తన కన్నులెత్తి యోర్దాను వైపు చూశాడు. అబ్రహాము కన్నులేమో దేని మీద దృష్టి? చెప్పు జగజిత్ బాబు, ఎవరు గట్టిగా చెప్పాకండి, నేను అడిగినట్టులని చెప్తే బాగుంటుంది. పుడుక్కని చెప్పేకలే అవతల ఎవరెవరు చెప్తారులే అని ఒక నిర్లక్ష్యం ఏర్పడుతుంది. అబ్రహాము కను దృష్టి దేని మీద? జగదీష్ బాబు దేని మీద దృష్టి పెట్టాడు? యువకులు చెప్పండి, కొత్త సంవత్సరం కదా, మీకు బహుమతి కూడా ఇవ్వబడుతుంది. చెవులే చెప్పాకండి. అబ్రహాము కనుదృష్టి దేని మీద? అసలు మా కృపమ్మక్క అంటుంది, నన్ను అడగన్నా నేను చెప్తా అంటుంది. చెప్పక్క. ఎవరి మీద? దేవుని మీద. ఇంకా అడగాకయ్యా అంటే ఆయన అప్పుడే చెప్తాడు. మా దాసు ఎవరైనా చెప్పినారు కనుక బహుమతి లేదు. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం కొరకు చూస్తున్నాడు అబ్రహాం. లోతు కన్నులేమో తన కన్నులెత్తి సొదొమ వైపు చూశాడు. ఎప్పుడైతే నువ్వు లోకం వైపు చూస్తావో ఆధ్యాత్మికంగా నష్టపోతావు. ఏమయ్యారు? 5 మంది బందిపోటు రాజులు వచ్చి లోతు కలిగిన సమస్తమును ఏం చేశారు? దోచుకొని వెళ్ళారు. చూసారా? జాగ్రత్త నీ ఆధ్యాత్మిక జీవితంలో. ఇవి చాలా విలువైన విషయాలు. ఈ రాత్రి కంటికి కూడా అట్లా కన్నుపాపకు కూడా అట్లా కూడా అనలే నేను. సరే, ఎప్పుడైతే లోతు తన కన్నులెత్తి సొదొమ వైపు చూశాడో తన కుటుంబమే పతనమైపోయింది. వయసు వచ్చిన పిల్లలు కూడా పాడైపోయారు. భార్య ఏమైపోయింది? ఉప్పు స్తంభం అయిపోయింది. దేవుడు అక్కడ కూడా చెప్పాడు, మరి ఏమాత్రమును వెనక తట్టు చూడక ముందుకు సాగండి అన్నాడు. యేసు ప్రభు ఏ స్త్రీని జ్ఞాపకం చేశాడు? లోతు భార్యని జ్ఞాపకం చేసుకోండి అని యేసు ప్రభువే ప్రస్తావించాడు. కనుక నీ ఆధ్యాత్మిక జీవితములో లోకము వైపు ఎవరైతే తిరిగి చూస్తారో వారు నష్టపోతారు. తర్వాత దావీదు కత్తి పట్టాడు అంటే సింహము గుండె ధైర్యం కలిగిన వాడు కూడా దిగులొందుతాడు. సౌలు వలన అనేకమైన బాధలు అనుభవించాడు. అందుకని అంటాడు, ఇక్కడ నిలిచి ఉండుట మంచిది కాదు, ఏదో ఒక దినమున నేను సౌలు చేత నాశనమగుదునని సిక్లగుకు వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? ఏం దొరికింది దావీదునకు? బూడిద దొరికింది. ఏం దొరికింది? సిక్లపై దండెత్తి దాన్ని కాల్చి బూడిద చేశారు ఫిలిస్తీ. ఇక రూతు గ్రంథం 1వ అధ్యాయములో ఏం చదువుతాము? న్యాయాధిపతులు ఏలిన దినములలో దేశములో కరువు కలగగా ఒక మనుష్యుడు తన భార్యను తన 2 కుమారులను వెంట పెట్టుకొని
మోయాబునకు వెళ్ళెను. బెత్లెహేము అనగా రొట్టెల గృహము, అన్నవరము, ఆహారమున్న ప్రదేశము, దేవుడు దర్శించే స్థలం బెత్లెహేము. బెత్లెహేములో ఉన్న వాళ్ళందరికీ కరువు వచ్చిందా? ఒక నయోమి ఇంటికే కరువు వచ్చిందా బేబీ? నువ్వు ఇట్లా అడిగితే నేను వెనకలో పోయి కూర్చుంటా చూడు మామ అంటాడు. దేశానికే కరువు వచ్చింది. మరి బెత్లెహేములో వారందరూ పోవచ్చు కదా దేశం విడిచి. వారు ఎందుకు వెళ్ళలేదు? వారు ఒక తీర్మానంతో ఉన్నారు. దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడేవాడు. కరువైన, ఖడ్గమైన, వస్త్రహీనత అయినా కూడా వచ్చిన వాడి విశ్వాసము. వీరు వెళ్ళారు. ఏమయ్యారు? మోయాబులో 3 పురుషులు ఈ లోకాన్ని విడిచిపోయారు. ఇక మన దేశ సాంప్రదాయ ప్రకారము ఏం చేయాల? గుండు తీయాల కదా. 3 గుండ్లు, కిరీటాలు పోయినాయి. ఇప్పుడు బెత్లెహేమును దేవుడు దర్శిస్తున్నాడని నయోమి విని ఎప్పుడైతే బెత్లెహేముకు వచ్చిందో, ఆమె ఏవైతే కూలిపోయిందో అవన్నీ దేవుడు అనుగ్రహించాడు. జాగ్రత్త. మన ఆధ్యాత్మిక జీవితంలో ప్రభుని నమ్ముకున్నావు, ప్రభు కొరకు జీవిస్తూ ఉన్నావు, కానీ లోక విషయాలలో నువ్వు వెతకకూడదు. ఏమని చెప్తుంది బైబిలు? మీరు క్రీస్తునందు లేపబడిన వారైతే ఎక్కడ వెతకల్లా? ఎక్కడ వెతకాలి? పైనున్న వాటిని వెతకుడే. పైన ఏముంది? పరలోకముంది, దేవుడున్నాడు, సంతోషకరమైన పట్టణం. అందులో అక్కడ దాచిపెట్టుకోవాలంట. మనం ఇక్కడగా దాచిపెట్టుకోవాల్సిందే. ఇక్కడ దాచిపెట్టుకుంటే చిమ్మట, చీడ పురుగులు, ఇందాక మా సోదరుడు దొరైస్వామి చెప్తున్నాడు, 2 ఏసీ బోగిలు కాలిపోయినాయి. ఆయన వ్యాపారస్తుడంట, బంగారు వ్యాపారస్తుడు. పాపము నోట్ల కట్ట కాలిపోయింది. నైనా ఊపిరింటి ఉప్పైన అమ్ముకొని బతకచ్చు అని డబ్బు పోతే మన ప్రాణం దొరికిందని బయటకు వచ్చేసినాడంట. లోక సంపద మీద నువ్వు మనసు పెట్టకూడదు. దేవుని విషయములో ధనవంతులు కావాలి అన్నాడా లేదా యేసుప్రభు? తన విషయంలో ధనవంతులు కాదు, దేవుని విషయంలో ధనవంతులు. అందుకని ఇహలోక ధనవంతులైన వారికి తమ ధనములు ఇతరులకు పాలించువారుగా ఉండాలి. సత్క్రియలనే ఔదార్యమనే ధనము సంపాదించుకోవాలి విశ్వాసి. కనుక నీ ఆధ్యాత్మిక జీవితంలో కుమారుడు దూర దేశానికి వెళ్ళాడు, దుర్వ్యాపారం చేశాడు. కూర్చొని తింటే మన ఊర్లో ఉన్న భైరవ కొండ కూడా ఏమవుతుంది చెప్పు లెనిన్? కరిగిపోతుంది.
చూసారా, ఇందా కూలికే కాదు, మా పాలు ఒకటే తొందర, అది కారిపోతుంది, అది ఆరిపోతుంది. ఫస్ట్ వాళ్ళ ఇంటికి తీసుకుపో అని చెప్పిన. మా ఫ్రిడ్జ్ బట్టలే, మాది చిన్నది, మీది పెద్దది కదా అన్నాడు. సరే మా ఇంటికి పంపిన, ఆంగ్ల బట్టలు లేదన్నాడు. ఇక తీసుకురాపో అని చెప్పేసి నీ పెద్ద కోసి పడేస్తామని చెప్పేసి. సరే, నీ ఆధ్యాత్మిక జీవితంలో లోకం వైపు మనసు పెడితే ఆధ్యాత్మికంగా నష్టపోతావు. డబ్బున్నంత వరకు స్నేహితులు నువ్వు హీరోవు, నువ్వు జీరోవు పొగిడారు. డబ్బు అయిపోతానే దూరం అయ్యారు. ఇప్పుడున్న సమాజము నీతి నియమాలకు స్థానమిచ్చే సమాజము కాదు. 4 డబ్బులు అట్లా పడేస్తే చాలంట, నీ చుట్టూ చేరుతారంట. అది లోకం, ఇది ఆత్మీయత. యేసుప్రభు అన్నాడు, నీకున్న ధనముతో పరలోకానికి చేర్చే స్నేహితులను సంపాదించుకో అన్నాడు. సరే, నీ కొరకు ప్రార్థించే స్నేహితులను, నీ మేలు కోరి హెచ్చరించే స్నేహితులను, నువ్వెందుకు రాలేదని కదిలించే స్నేహితులను సంపాదించుకో అన్నాడు యేసుప్రభు. నీ క్షేమము కోరి, నువ్వు బలహీనతతో ఉంటే మధ్యరాత్రి అయినా రావాలి. సరే, అటువంటి వారిని సంపాదించుకో. రూకలిచ్చి వచ్చే స్నేహితులు కొన్నాళ్ళే, పెదవుల ప్రేమే. నువ్వు రూకలు మానేసినావంటే రూట్ కూడా మార్చేస్తావు. దూర దేశానికి వెళ్ళాడు, దుర్వ్యాపారానికి గురయ్యాడు. కరువు వచ్చినప్పుడు వానికి బుద్ధి వచ్చినప్పుడు. బుద్ధి ఎప్పుడు వస్తుంది మానవునికి? మామూలుగా అన్ని అవయాలు పనిచేసేటప్పుడు దేవునికి వాడబడరు అంటే వాడబడాడు. ఏ పారాలిసిసో, ఏ చెయ్యో కాలో వంకర పోయి ఇంట్లో వాళ్ళకి బరువు అన్నప్పుడు అప్పుడు చిన్నగా నిన్న మందిరంలో వదిలిపెట్టండి అంటాడు. నీ జీవితకాలం అంతా నీ ఇష్టానుసారంగా జీవించావు, కానీ అన్ని అవయాలు పనిచేసేటప్పుడు ఒక్కసారన్న హృదయపూర్వకంగా దేవుని సన్నిధికి వచ్చావా? దేవుని సన్నిధిలో పాటుపడినావా? పాటల విషయంలో, ప్రార్థనల విషయంలో, వాక్యం చెప్పే విషయంలో, నలుగురిని దేవుని యొద్దకు నడిపించే విషయంలో. నాటి క్రైస్తవ్యము సేవకునికి అప్పచెప్పి వాళ్ళు సొంతంగా వారి ఇష్టానుసారంగా జీవించడానికి ఇష్టపడతా ఉంది నేటి క్రైస్తవ్యం. నేను శ్రమపడాలి, నేను పాటుపడాలి, పరలోకంలో ప్రభు దగ్గర నాకు ప్రశంస అనే భావన నేటి క్రైస్తవ్యానికి ఉండడం లేదు. జాగ్రత్త. అన్ని కాలాలు ఒకేలాగున్నా ఉండవు, గుర్తుపెట్టుకో. బెల్షస్సరుతో అన్నాడు, నిన్ను లెక్క చూడగా నీవు తక్కువగా కనబడితివి. యోబు అన్నాడు, న్యాయమైన త్రాసులు ఆయన నన్ను తూచునుగాక అన్నాడంటే ఈ మాట అనగలవా? హృదయంలో ఒకటి, పెదవుల మీద ఒకటి. ద్వంద్వ జీవితం, పతనమయ్యే జీవితం. యథార్థంగా ఉండు. నష్టమైన పర్వాలేదు, దేవుని కొరకు నిలబడు. యథార్థవంతుడని యోబును 2 దీవించలేదా? యథార్థవంతులకు ఆయన ఏ మేలు చేయక మానడు. ఆయన కొరకు యథార్థంగా జీవించు. లోపల ఒకటి బయట ఒకటి ఎన్నాళ్ళు బతుకు. జాగ్రత్త. వాడు ఎప్పుడైతే దేవుని ఇంటికి అడుగులు వేస్తున్నాడో తండ్రి ప్రేమ లభించిందండి వానికి. దేవుని ఇంటికి ఎప్పుడైతే అడుగులు వేస్తావో
తండ్రి ప్రేమ లభించింది. ఏం చదువుతాము? లూకాసు సువార్త 15వ అధ్యాయం 20వ వచనం. వాడింకను దూరముగా ఉన్నప్పుడు తండ్రి వాడిని చూసి కనికరపడి. ఎంత దయగల దేవుడండి! పెద్దోని మీద లేదు మనసు తండ్రికి, వీరి మీదనే. వాడు ముద్దుల గారావల పట్టికండి. వాడు అట్లా పుట్టాడో లేదండి, నా భార్య ప్రభు దగ్గరికి వెళ్ళిపోయిందండి, వానికి నొప్పి అని కలగలేదండి. అంత ప్రేమించి ఉంటే వాడే నా మీద తిరగబడ్డాడండి. కానీ రాడా? మానవుడు ఒకటి ప్రకృతి ద్వారా పాఠం నేర్చుకుంటాడు, 2 పరిస్థితుల ద్వారా పాఠం నేర్చుకుంటాడు, 3 తనకు తాను సంభవించినప్పుడు పాఠం నేర్చుకుంటాడు మానవుడు. అది ఎవరైనా సరే. వాడిక దూరం నుండి తన్నింటికి అడుగులు పెడతా ఉంటే తండ్రి వాని గుర్తుపట్టి వాని ఎందుకు కనికరపడి 26వ సంవత్సరము దేవుడు మన యందు కనికరించి తిని తాగి సంతోషించడం కాదు ఇచ్చిండేది. ఇంకా నీలో ఏమైనా లోపాలు ఉన్నాయేమో దిద్దుకో అని. దేవుని కొరకు ఏం చేసావో ఒకసారి ఆలోచించుకో అని. ఈ సంవత్సరంలో మరింత దేవుని కొరకు ఎంత ప్రయాసపడాలో చూసుకో అని. ఇది ఒక అవకాశం ఇచ్చాడు దేవుడు. ఇందాక ఇస్సాకు చదివినాడు కదా. ఏం చదివినాడు ఇస్సాకు బాబు? ఏ వాక్యం చదివినాడు ఇస్సాకు? నువ్వు లేడా? ఇస్సాకు లేడా? మన బాబు లేడంటే. విలాప వాక్యాల 3వ అధ్యాయము 21, 22 వచనాలలో, దేవా అనుదినము వాత్సల్యత నీకు పుట్టుచున్నది, మనం నిర్మూలము కాకున్నవారు. దేవా నువ్వెంతైనా మేము నమ్మదగని వారము కాకపోయినను నువ్వు నమ్మదగిన, నువ్వెంతైనా నమ్మదగిన వాడు. దేవుని ఇంటికి వస్తే, దేవుని సంఘానికి వస్తే, ఇదిగో వాని యందు కనికరపడి. మన దేవుడు కనికరము గల తండ్రి అని 2వ కొరింథీ పత్రిక 1వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆదికాండం 19వ అధ్యాయము 16వ వచనములో దేవుడు లోతు యందు కనికరపడి, చదవాలి 19:16, యెహోవా కనికరపడి ఆ మనుష్యులు పట్టుకొని వెలుపలికి సొదొమ గొమొరమనే ఆ పట్టణములో ఆహుతి కాకుండా దేవుడు కనికరించి కుటుంబం యావత్తు వెలుపలికి తీసుకొని వచ్చాడు. ఏమన్నా కృతజ్ఞత ఉందా లోతుకు? చివరిలో ప్రార్థన చేస్తున్నాడు, ప్రభు ఆ పాపం ఆ కొండ దగ్గర పోయేంత వరకు అయినా కూడా విన్నాడు దేవుడు. కానీ కుటుంబము పతనమైంది. యాకోబు జీవితంలో కూడా దేవుడు నన్ను కనికరించెను అంటాడు. ఆదికాండం 30వ అధ్యాయం 10, 11 వచనాలు. ఆదికాండం 30వ అధ్యాయము 10, 11.
లేయా దాసి అయిన జిల్పా యాకోబునకు రెండవ కుమారుడు కనగా లేయా నేను భాగ్యవంతురాలను స్త్రీలను భాగ్యవతి అందరు కదా అని అతనికి ఆశీర్వాదం పేరు పెట్టాను. 29వ అధ్యాయంలోనే యాకోబు అంటాడు, దేవుడు నన్ను కనికరించి అనే మాట మనం చూస్తాం. కనుక యోసేపు జీవితంలో కూడా దేవుడు కనికరించి ఆ యొక్క దాసునికి దయ పుట్టించాడు. కనుక ఆయన కనికరము గల దేవుడు. నూతన నిబంధనలో కాపరి లేని ఆ జనాంగము చూసి కనికరపడి అన్నమాట చూస్తాం. 3 దినాలు దేవుని వాక్యం విని వారిని ఆకలితో పంపివేయుటకు నాకు మనస్సు లేదు అంటాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనం ప్రభుని అంగీకరించక మునుపు పౌలు గారు అంటారు కదా, తిమోతి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనంలో, పూర్వము నేను దూషకుడను హానికరుడను, ఆయన నన్ను కనికరించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నేను నా ప్రభువైన యేసుక్రీస్తునకు కృతజ్ఞుడనై ఉన్నాను అని అంటూ 16వ వచనంలో కూడా ఆ ప్రధాన పాపి అయిన నాయందు కనికరబడి అన్నమాట మనం చూస్తాం. నువ్వు దేవుని ఇంటికి వస్తే దేవుని కనికరం చూస్తావు. నువ్వు దేవుని ఇంటికి వస్తే దేవుని ప్రేమను చూస్తావు. నీవు ఏం చదువుతాం 20వ వచనంలోనే, పరిగెత్తుకొని వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొని. ప్రేమ, తండ్రి ప్రేమ లభిస్తుంది. 103వ కీర్తనలో కూడా మనం చదువుతాం కదా, తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా మన యందు జాలిపడి. వాడింకనూ దూరమున ఉన్నంగానే పరిగెత్తుకొని వెళ్ళి వాని మెడ మీద పడి వానిని ముద్దు పెట్టి. తండ్రి ప్రేమ. తండ్రి నీకు విలన్లాగా కనపడతాడేమో, కానీ తండ్రి ప్రేమను అర్థం చేసుకుంటే నువ్వు ఒక ఉన్నతమైన స్థానంలో ఉంటావు కూడా. కానీ ఈనాటి తరము తండ్రి ప్రేమను గుర్తించడం లేదు, చూసారా? కానీ ఈ తండ్రి అయితే ప్రేమించి, యెషయా గ్రంథం 55వ అధ్యాయం 7వ వచనములో, వారు మన దేవుని వైపునకు మళ్ళిన ఎడలా భక్తిహీనులు తమ మార్గములను విడవవలెను, మానవలెను. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించే దేవుడండి. అందుకని హిజ్కియా అన్నాడు యెషయా గ్రంథం 38:17లో, నీ చేత నా పాపములను నీ వీపు తట్టు వెనకకు పారవేసితివి అనే మాట మనం చూస్తాం. ఎంత ప్రేమ కలిగిన దేవుడు. గతములో దేవుని విరుద్ధంగా చేసినవి నువ్వు ఒప్పుకుంటే చాలు, ఆయన క్షమించేది. ఆ పాపాత్రులతో ఏమన్నాడు? ఆమె విస్తారముగా ప్రేమించిన గనక
ఆమె విస్తార పాపములు క్షమించబడెను. మూడవ మాట, ప్రశస్తమైన వస్త్రాన్ని ఇచ్చాడండి. తండ్రి దగ్గర ఏం దొరుకుతుంది? లూకాసు వార్త 15వ అధ్యాయం 22వ వచనం, 15:22. అయితే ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి ప్రశస్త వస్త్రం ఇస్తాడు. అప్పటి ఆ దూరం నుండి వచ్చినప్పుడు ఏ బట్టలు? మురికి పేలికలు, మురికి బట్టలు. యోసేపు ఖైదులో ఉన్నంత వరకు ఎన్ని వస్త్రాలు వాడాడు యోసేపు? 5 రకాల వస్త్రాలు వాడాడు. పోతీఫెర్ దగ్గర దాసుని వస్త్రాలు. ఇప్పుడు ఫరో ప్రశస్తమైన వస్త్రాలు ధరించి ఐగుప్తు సింహాసనం మీద కూర్చోబెట్టాడు. మొర్దెకై ద్వారపాలకుని వస్త్రాలు వదిలేసి ప్రశస్తమైన వస్త్రాలు వేసుకున్నాడు. తండ్రి యొద్దకు వస్తే నీ హృదయములో దుర్మార్గం అనేది తీసివేస్తే ఆయన నీకు ప్రశస్తమైన వస్త్రముగా ఉంటాడంట. దేవుడే నీకు. యోబు గ్రంథం 22వ అధ్యాయం 25వ వచనం. యోబు గ్రంథం. అప్పుడు సర్వశక్తుడు నీకు అపరంజి ప్రశస్తమైన వెండిగా ఉండును. నీ హృదయములో దుర్మార్గతను తీసివేస్తే సర్వశక్తిమంతుడు నీకు ప్రశస్తమైన వెండిగా ఉంటాడంట. 61వ అధ్యాయం 3వ వచనములో దుఃఖ వస్త్రాలు తీసివేసి స్తుతి వస్త్రాలు ఇస్తాడంట. తప్పిపోయిన కుమారుని దొరికిన 4వది ఉంగరము పెట్టి, ఉంగరము రాజరికానికి గుర్తు, ఉంగరము ఏలుబడికి గుర్తు. అందుకనే హగ్గయి గ్రంథంలో దేవుడు అంటాడు, నీవు దేవుని చేతిలో ఉంగరం వలె ఉండువు అన్నాడు. హగ్గయి గ్రంథం 2వ అధ్యాయం 23వ వచనం. నా సేవకుడగు జెరుబ్బాబెలు నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను. ముద్రా ఉంగరముగాను నిన్ను ముద్రా ఉంగరముగా చేతును. యోసేపు జీవితములో ఆదికాండం 41వ అధ్యాయం 42వ వచనంలో తన చేతినున్న తన ఉంగరమును తీసి యోసేపు చేతికి పెట్టి సన్నపు రాళ్ళ బట్టలను అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన రథము ముందర అతని మీద ఎక్కించెను. వందనములు చేయుడని అతని ముందర జనులు కేకలు వేసిరి. అట్లు ఐగుప్తు దేశం అంతటి మీదికి అతనిని నియమించెను. ఇప్పుడు 5వ భాగము తండ్రి యొద్దకు వస్తే చెప్పులు లభించాయి. చెప్పులు దేనికి గుర్తు? దేనికి గుర్తు చెప్పులు? సమాధానమనే జోడును తొడుక్కొనుడే అంటుంది బైబిల్. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 15వ వచనం. సమాధానమనే జోడు. చూసారా?
ఆయనతో నువ్వు సహవాసం చేసిన ఎడల నీకు సమాధానము దొరుకును, అలాగున నీకు మేలు దొరుకును అని బైబిల్ సెలవిస్తావు. యోనాతాను దావీదునకు సమస్తం ఇచ్చాడు కానీ తన చెప్పులు ఇవ్వలేదంట. కారణమేమి? యోనాతాను తిరిగి తండ్రితో ఉండడానికి వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే తండ్రితో ఉండడానికి వెళ్ళిపోయాడో ఒకే రోజు యోనాతాను సౌలు యుద్ధములో చనిపోయాడు. యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయింది. దావీదును దేవుని బట్టి ధైర్యపరిచాడు, బలపరిచాడు. నువ్వు రాజు అవుతావు, నేను నీకు సహకారి అన్నాడు. చివరికి వచ్చాడు కళ్ళే ఎక్కడికి వెళ్ళాడు? తండ్రితో ఉండడానికి వెళ్ళాడు. దావీదు ఒంటరి కానీ ప్రభు కోసం నిలబడ్డాడు. దావీదును దేవుడు ఇశ్రాయేలుల సింహాసనం మీద కూర్చోబెట్టాడు. చూసారా? చాలామంది మొదట ఆధ్యాత్మికమైన ప్రారంభించి నేడు శరీరానుసారంగా ప్రవర్తించడానికి ఇష్టపడుతూ ఉన్నారు. దేవుని భయం ఉండడం లేదు, వాక్య భయం ఉండడం లేదు, సేవకుల భయం అసలే ఉండడం లేదు. చూసారా? సేవకుడు వందనాలు చెప్పినా కూడా వందనాలులే. చూసారా? నిర్లక్ష్య స్వభావమా. ఏమంటే దేవుని దగ్గరే నేర్చుకుంటారట. ఎట్లా నేర్చుకుంటారు? ఒకరిని దేవుని ఎద్దకు నడిపించాలంటే దేవుని సేవకుని పాత్ర ఉండదా? బైబిల్ ఏం చెప్తుంది? మీకు ముందుగా ప్రకటించిన ప్రవక్తల యొక్క శ్రమానుభవమును. ఎక్కడ పోయినా ఈ మాటలు? ఏమన్నాడు పౌలు గారు? నేను ప్రభు యొద్ద నేర్చుకున్నాను, మీరు నా యొద్ద నేర్చుకునుడి, నన్ను పోలి నడుచుకునుడి అన్నాడు. కాదంట, దేవుని దగ్గరేనంట. ఎట్లా నేర్చుకుంటావు దేవుని దగ్గర? నీకు మారు మనసు చెప్పిన వాడెవడు? నిన్ను ప్రభులేకి నడిపించిన వాడెవడు? నిన్ను ప్రార్థనలోకి నడిపించిన వాడెవడు? నీకు దేవుని వాక్యం ఇలా చెప్పు ఇలా చెప్పు అని ప్రోత్సహించిన వాడెవడు? వాడు కాదంట, దేవుడేనంట. ఎట్లయితుంది? సేవకులను నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. గుర్తుపెట్టుకో. ఏకీభవించడం లేదు. ఫోన్ చేస్తే చెప్పు చెప్పు అంటున్నారు. అరే ఇదేంద్రా, నేనెందుకు చేశానురా అనుకుంటున్నా. ఫోన్ చేస్తే ఎట్లుండాలి? అయ్యా వందనాలు, అయ్యా వందనాలమ్మ, చెప్పండి, ఫోన్ చేశారు అనేది ఉంటుంది. చెప్పు చెప్పు అంటున్నారు. నాకే తలకాయ పోతుంది, ఏందిరా అనుకుంటాను ఒక్కోసారి వాళ్ళ యొక్క జవాబులను చూసి. ఇక్కడున్న వ్యక్తులకే నువ్వు దేవుని భయం చూపకపోతే అదృశ్యుడైన దేవుని పట్ల ఎలాగ భయంతో ఉంటావు? చదువు ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయం. పదిహేడవ వచనం, 13:17. మీ పైని ఉన్నవారు ఆనందముతో చేయునట్లు వారికి. ఇది ఎక్కడ పోయా తీసేయాలన్నది నా వల్ల కాదు. ఇది ఎక్కడ పోయింది? పూర్వం ప్రకటించిన ప్రవక్తుల యొక్క శ్రమానుభవము.
ఇదంతా ఒక రోజులోనే వచ్చిందా? చిన్న గుడిసెలో ఇదంతా ఒకరోజే కట్టబడిందా? వర్షాకాలం వచ్చి జరులు దబక్కన పైకి లేస్తూ ఉంటాయి. అంత ఒక రోజే వచ్చేసిందంట శుభ్రం. ఎక్కడ పోయి ఇవన్నీ? జాగ్రత్త. ఇదిగో వానికి సమాధానం లభించింది. ఇప్పుడు విందు, గొప్ప విందు. అబ్రహాము ఇస్సాకు పాలు విడిచినప్పుడు గొప్ప విందు. యోసేపు తన సోదరులకు గొప్ప విందు చేశారు. ఎస్తేరు గ్రంథములో తీర్పు నుండి తప్పించబడినప్పుడు యూదులు కృతజ్ఞతంగా విందు చేసుకోవడమే గాక బీద సాధలకు చేయి చాపాడు. బహుమతులు ఇచ్చారు. మరి క్రిస్మస్కి ఎన్ని బహుమతులు ఇచ్చావు? న్యూ ఇయర్కి ఎన్ని బహుమతులు ఇచ్చావు? నన్ను చూడండి, కోటు వేసుకొని వచ్చినదే లేదా, నీ కోటు కూడా లేకపోయా. అని నిన్ను ప్రదర్శించుకోవడానికి వచ్చావా? యేసు ప్రభు తన కుమారునికి బహుమానంగా ఇచ్చాడు దేవుడు. మరి నీవు? యూదులు తీర్పు నుండి బయటపడినప్పుడు గొప్ప విందు చేసుకున్నారంట. ఇప్పుడు ఎప్పుడైతే ఇంటిలోకి వచ్చాడో చనిపోయిన నీ తమ్ముడు తిరిగి బ్రతికెను. ఈ నూతన సంవత్సరములో నీ ఆధ్యాత్మిక జీవితములో లోక ఇచ్ఛల నుండి, శరీర ఇచ్ఛల నుండి, యవ్వన ఇచ్ఛల నుండి, భోగేచ్ఛల నుండి నువ్వు సిలువ వేయాలి. సరే, శరీరం ఉంది కదా, ఉప్పు కారాలు తింటున్నాం కదా, ఏమైనా చేయొచ్చు అంటే చాలా నష్టపోతావు. యోబు తన కన్నులతో ఏం చేసుకున్నాడు? కాటుక పూసుకున్నాడు. ఎవరమ్మా కాటుక పూసుకున్నారు అంటున్నారు? నిబంధన చేసుకున్నాడు. పరస్త్రీని నేను ఎలాగూ చూస్తాను అన్నాడండి. చదువు, యోబు గ్రంథం 31:1 చదువు. నా కన్నులతో నిబంధనను చేసుకొంటిని, నేను ఎలాగూ చూతును, పరమున్న దేవుని దృష్టికి నేను వేషధారనవుతాను అన్నాడండి. ఇప్పుడున్న బోధకులు, ప్రభు పరలోకములోని గొప్పతనం, భూమి మీద నీ గొప్పతనం కావాలంటే నేను ముందు ఉండాల. నేను దొంగను, వ్యభిచారినో, మంచాలకు ఎక్కేవాను, అది నీకు సంబంధం లేదు. నిన్ను ముందు పెట్టాలంటే నా బతుకు నువ్వు ఆలోచించాకు. నా బతుకు ఎట్లున్నా నిన్ను ముందు పెట్టు. యేసుప్రభు అన్నాడు, దేవుని రాజ్యము బలాత్కారుల చేతిలో పట్టబడి ఉంది. కానీ బలాత్కారులకు దేవుడు తప్పకుండా తీర్పు తీస్తాడు. ఇది కృపాకాలం కనుక పాత నిబంధనలు జరిగినట్టుగా జరగదు. కానీ ఏదో ఒక క్షణము, ఏదో ఒక సమయము చూసి చూడనట్టుగానే దెబ్బ కొట్టినట్టుగానే కొడతాడు. జాగ్రత్త. కనుక 26వ సంవత్సరంలో దేవుని ఇంటికి రా.
దేవుని ఇంటికి వస్తే తండ్రి కనికరం పొందుతావు. దేవుని ఇంటికి వస్తే తండ్రి ప్రేమను రుచిస్తావు. దేవుని ఇంటికి వస్తే ప్రశస్తమైన వస్త్రం నీకు దొరుకుతుంది. దేవుని ఇంటికి వస్తే దేవుని చేతిలో ఉంగరముగా నువ్వు ఉంటావు. దేవుని ఇంటికి వస్తే సమాధానం అనేది నీ హృదయములో, నీ ఇంటిలో ఉంటుంది. ఫిలిప్పీ పత్రిక 4:7 అదే కదా, సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసు క్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి దేవుని సమాధానం. ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ గారికి కావలిగా ఉన్న వాళ్ళే ఆమెను కాల్చిపడేశారు. కానీ దేవుని సమాధానం నీకు ఎంతో ఆదరణ, ఎంతో ధైర్యమా, ఎంతో ఓర్పు, ఎంతో సహనముతో ఉంటావు, తత్తరపడవు. అనుభవం చెప్తుంటారు కదా, ధనమనా వాడు నిన్ను తిట్టినాడు ధనమని అని చెప్పినా కూడా ఎందుకు తిట్టావు అని పని కట్టుకొని పోను నేను. ఎందుకు? నన్ను కాపాడేవాడు ఒకడున్నాడు, నన్ను సంరక్షించేవాడు ఒకడున్నాడు, ఆయన చూసుకుంటాడు. ఆయన అన్నాడు కదా, పగ తీర్చుట నాకు అప్పగించు అన్నాడు. నేను పని కట్టుకొని పోయి ఎందుకన్నావురా అని అడగడానికి నాకు అంత సమయం కూడా ఉండదు. ఆయన చూసుకుంటాడు. కనుక దేవుని ఇంటికి వస్తే విందు దొరుకుతుంది. దేవుని ఇంటికి వస్తే నువ్వు బ్రతుకుతావు. తన పెద్ద కుమారుడితో అన్నాడు కదా, ఈ నా కుమారుడు చనిపోయి తిరిగి బ్రతికేను.